నమస్తే సర్వేభ్యః. నా ఛానల్కి అందరికీ స్వాగతం. నా పేరు శాంతి. ఈరోజు మనం ఐకియాకి వచ్చాం. కానీ ఈ వీడియోలో నేను కేవలం ప్రోడక్ట్స్ ఒక్కటే కాదు, మనం షాపింగ్ చేసే విధానం గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఐటెం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంటి మొత్తం మార్చేయాలనిపిస్తుంది. నాకు కూడా మొదటిసారి వచ్చినప్పుడు చూసినదంతా కొనాలనిపించింది. కానీ ఇంటికి వచ్చాక అర్థమవుతుంది మనకి ఆల్రెడీ ఉన్న వస్తువులు చాలానే ఉన్నాయని. కొత్తవి తెచ్చుకున్న వాటిలో చాలా వరకు మనం వాడను కూడా వాడుండం. ఇక్కడ ఒక స్మాల్ ట్రాప్ ఉంటుంది. 100 రూపాయలే కదా, 200 కదా అని అనిపిస్తుంది. చీప్గానే వస్తున్నాయి కదా అని. ఇది కూడా తీసుకుందాం, అది కూడా తీసుకుందాం అనుకుంటూ బిల్ చూసేసరికి వేలల్లో అయిపోతుంది. మన కిచెన్లో ఒక డ్రావర్ ఉంటుంది కదా, వాడని వస్తువులు చాలా ఉంటాయి. స్పూన్లని, ప్లేట్లని, చిన్న చిన్న వస్తువులని చాలా బాక్స్తో ఫుల్ నిండిపోయి ఉంటుంది. ఇంకా కొత్తవి తెస్తే అవి కూడా అదే డ్రావర్లో పడిపోతాయి. కొన్ని ఐటమ్స్ రీల్స్లో చూసి కొనేస్తాం, కానీ నిజంగా యూస్ మాత్రం ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే ఉపయోగించుంటాం. అందుకే నేను ఇప్పుడు ఒక స్మాల్ చేంజ్ చేసుకున్నాను. ఏదైనా కొనడానికి ముందు ఇది నేను రెగ్యులర్గా యూస్ చేస్తానా అని అడుగుతాను. షాపింగ్కి వెళ్ళే ముందు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే అనవసరమైన వస్తువులు మనం కొనకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. చీప్ ఐటమ్స్ ఎక్కువ కొనడం కంటే క్వాలిటీ ఉన్నది ఒకటి కొనడం బెటర్ కదా. అది లాంగ్ టైం యూజ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. మనందరం హార్డ్ వర్క్ చేసి ఎర్న్ చేసిన మనీ ఇది. అందుకే వేస్ట్ కాకుండా యూస్ఫుల్ థింగ్స్ మీద స్పెండ్ చేస్తే మంచిది. ఐకియా లాంటి ప్లేసెస్ ఇన్స్పిరేషన్ కోసం చాలా గ్రేట్ ఐడియాస్ తీసుకోవచ్చు. కానీ కొనేటప్పుడు మాత్రం స్మార్ట్గా అవసరం చూసి కొనాలి. మనకి విషయం తెలిసినా మనలో చాలామంది కిచెన్ ఐటమ్స్ కొనేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేస్తుంటాం. అదేంటంటే అవసరం ఉన్నా లేకపోయినా చూసిన ప్రతీదీ కొనేయడం. దేనివల్ల కొనేస్తామంటే ఆఫర్స్, కొత్త డిజైన్స్, షైనీ ఐటమ్స్ చూసి వెంటనే కార్ట్లో వేసేస్తాం. కానీ ఆ పాత్రలు మనం నిజంగా యూజ్ చేస్తున్నామా? ఒకసారి మన కిచెన్ కబోర్డు ఓపెన్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని పాత్రలు కొన్ని నెలల నుండి అవి మనం ఉపయోగించకుండా అలానే పడుంటాయి. కొనేటప్పుడు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, కానీ తర్వాత అవి షెల్ఫ్లోనే పడిపోతాయి. ఇది కేవలం స్పేస్ వేస్ట్ కాదు, మన డబ్బు కూడా వృధా అవుతుంది. మనం ఎక్కువగా కొనడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆఫర్ ఉంది కాబట్టి కొనాలి అనిపిస్తుంది. ఇది కూడా ఉంటే ఫ్యూచర్లో యూజ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నవి సరిపోవట్లేదేమో అని అనిపిస్తుంది. కానీ నిజానికి ఇవి అవసరం కాదు, మన మైండ్ క్రియేట్ చేసే టెంప్టేషన్ మాత్రమే. ఎక్కువ పాత్రలుంటే ఏమవుతుంది? కిచెన్ క్లటర్ అవుతుంది. క్లీన్ చేయడానికి సమయం ఎక్కువ పడుతుంది. ఏది ఎక్కడ ఉందో కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా ఐటమ్స్ యూజ్ కాకుండా అలాగే ఉంటాయి. చివరికి మన కిచెన్ మనకి స్ట్రెస్ ఇస్తుంది. నేను కొనేటప్పుడు మాత్రం ఈ 3 క్వశ్చన్స్ అడగడం నేర్చుకున్నాను. ఇది నాకు నిజంగా అవసరమా? ఇంట్లో ఆల్రెడీ సేమ్ ఐటమ్ ఉందా? దీన్ని నేను రెగ్యులర్గా ఉపయోగిస్తానా అని ఈ 3 క్వశ్చన్లు నాకు నేను అనుకొని అది అవును అయితేనే కొనడం ప్రారంభిస్తున్నాను. క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీకి వస్తే చాలా చీప్ ఐటమ్స్ కొనడం కంటే కొంచెం కాస్ట్లీ అయినా మంచి క్వాలిటీ ఐటమ్స్ కొనడం బెటర్ కదా. లాంగ్ టైం యూజ్ ఉంటుంది, హెల్త్కి సేఫ్ ఉంటుంది, మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు.
సింపుల్ కిచెన్ అంటే అవసరమైన పాత్రలు మాత్రమే, క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ స్పేస్, కుకింగ్ ఈజీ అవుతుంది, లెస్ యుటెన్సిల్స్, లెస్ స్ట్రెస్. కానీ ఐకియాకి వెళ్ళిన తర్వాత నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. అదేంటంటే కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఐకియా చాలా యూజ్ఫుల్ ప్లేస్. ఇక్కడ బేసిక్ నుంచి కంప్లీట్ హోమ్ సెటప్ వరకు ఐడియాస్ దొరుకుతాయి. ఏవి కొనాలి, ఎంత అవసరం అనేది క్లారిటీ వస్తుంది. అన్నెసెసరీ ఐటమ్స్ అవాయిడ్ చేయవచ్చు. అలాగే కొత్త ఇల్లు ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఐకియాకి తప్పకుండా ఒకసారి రావాలి. ఎందుకంటారా, ఇక్కడ చిన్న స్పేస్లో కూడా ఎంత ఆర్గనైజ్డ్గా సెటప్ చేస్తారో చూసుకోవచ్చు. మనం ఇంట్లో స్పేస్ ఎలా యూజ్ చేసుకోవాలో ప్రాక్టికల్ ఐడియాస్ వస్తాయి. ఐకియాలో మెయిన్ కాన్సెప్ట్ సింప్లిసిటీ ప్లస్ ఆర్గనైజేషన్. అతి ఎక్కువ వస్తువులు కాకుండా నీట్గా క్లీన్గా ఉంచే ఐడియాస్ ఇస్తుంది. లెస్ ఐటమ్స్ ఉన్నా కూడా బ్యూటిఫుల్గా హోమ్ మెయింటైన్ చేయవచ్చు అని ఇన్స్పైర్ చేస్తుంది. అనుకున్నంత బడ్జెట్లో మన ఇంటిని ఎలా కంప్లీట్గా సెటప్ చేసుకోవచ్చో ఇక్కడ మనకు ఐడియాస్ బాగా వస్తాయి. ఏది ఇన్వెస్ట్ చేయాలి, ఏది వద్దు అనుకోవాలి, మనకు ఒక క్లారిటీ అనేది అయితే బాగా వస్తుందని నా అభిప్రాయం. ఇక్కడ స్మాల్ కిచెన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చిన్న స్పేస్లోని మనం ఎంత నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవచ్చు అనేది నాకు బాగా నచ్చిన విషయం. ఇంకో ముఖ్య విషయం, కిడ్స్ రూమ్ ఐడియాస్ చాలా క్యూట్గా ప్రాక్టికల్గా ఉంటాయి. సేఫ్ ఫర్నిచర్తో పాటు స్టోరేజ్ ఐడియాస్ అన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది షాపింగ్ ప్లేస్ ఒక్కటే మాత్రమే కాదు, ఇది ఇన్స్పిరేషన్ ప్లేస్ కూడా. మన ఇంటిని ఎలా బెటర్గా మార్చుకోవాలో ఐడియాస్ మనకు దొరుకుతాయి. ఇక్కడికి షాపింగ్ కోసం మాత్రమే కాదు, మన ఫ్యూచర్ హోమ్ ఎలా ఉండాలో ప్లాన్ చేసుకోవడానికి కూడా రావచ్చు. ఇప్పుడు మనం ఆన్లైన్లో చాలా చూస్తున్నాం. అంతెందుకండి, ఇప్పుడు ఈ వీడియో కూడా మీరు చూస్తున్నారు. ప్రతిరోజు కొత్త కొత్త ప్రోడక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. చూసిన వెంటనే మనకి కూడా కావాలి అనిపిస్తుంది. కానీ నిజంగా మనకి అవసరమా అనేది ఒకసారి ఆలోచించాలి. నేను ఎవరికి కొనొద్దు అనడం లేదు, అది ప్రతి ఒక్కరి చాయిస్, తమ తమ చాయిస్. కానీ చూసిన ప్రతి ఐటెం కొనాల్సిన అవసరం లేదు కదా. చీప్ ఐటమ్స్ తీసుకుంటే కొద్ది రోజుల్లో డ్యామేజ్ అవుతాయి, మళ్ళీ కొత్తవి కొనాలి. అలా రిపీటెడ్గా కొనడం వల్ల మనీ కూడా వేస్ట్ ఐటమ్స్ కూడా పెరుగుతాయి. మనము అన్నెసెసరీగా కొనడం అంటే ఇండస్ట్రీస్ ఇంకా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. అది ఎన్విరాన్మెంట్ మీద ప్రభావం చూపుతుంది, వేస్ట్ పెరుగుతుంది, పొల్యూషన్ కూడా పెరుగుతుంది. మన డైలీ లైఫ్లో యూజ్ చేసే ప్రతి చిన్న వస్తువు కూడా మన ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే మన చాయిసెస్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మన పిల్లల ఫ్యూచర్ కోసం మనమే రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇప్పుడే మైండ్ఫుల్గా కాకపోతే వాళ్ళకి క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం కష్టమవుతుంది. మనకి అవసరం ఉన్నవి మాత్రమే ఉంటే కూడా మన లైఫ్ సింపుల్గా, పీస్ఫుల్గా ఉంటుంది. లెస్ ఐటమ్స్, లెస్ స్ట్రెస్, మోర్ క్లారిటీ. మన కోసమే మాత్రం కాదు, మన తర్వాత వచ్చే జనరేషన్ కోసం కూడా మనం ఇలా ఆలోచించాలి.
స్మార్ట్ షాపింగ్ అంటే మనీ సేవ్ చేయడం మాత్రమే కాదు, మన ఎన్విరాన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేయడం. ఈ షాపింగ్ వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే, లెస్ కొనడం అంటే లెస్ లైఫ్ కాదు, అది బెటర్ లైఫ్ అని. మన దగ్గర అనవసరంగా చాలా వస్తువులు ఉన్నాయే అని మనం ఫీల్ అయ్యే సందర్భం ఏంటో తెలుసా? పండగలకి అటక మీద నుంచి కబోర్డ్స్లో నుంచి సామాన్లన్నీ తీసి తోమి మళ్ళీ తుడిచి నీట్గా పెట్టేటప్పుడు అనిపిస్తుంది. అలా కాకుండా ఈసారి షాపింగ్ చేసేటప్పుడు అనిపిస్తే సగం అడ్డాలు ఉండవు మన ఇంట్లో. ఇంతవరకు ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.